పరామర్శించేందుకు వచ్చిన నేతలు. బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలవడానికి ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు గంట సేపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను పరామర్శించేందుకు ఢిల్లీ కోర్టు వారికి అవకాశం కల్పించింది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలవడానికి ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు గంట సేపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను పరామర్శించేందుకు ఢిల్లీ కోర్టు వారికి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. అయితే ప్రస్తుతానికి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా లోపల ఈడీ ఆఫీస్ లో ఉన్నారు. కవితను కలిశారు. 6 గంటలకు లోపలికి వెళ్లారు. 7 గంటల వరకు ఉంటారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే అడ్వకేట్స్ కవితను కలవడానికి అవకాశం ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోపల ఉన్న పరిస్థితులు ఫర్దర్ గా రేపటి నుంచి విచారణ ప్రారంభం కాబోతుంది. విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశానికి సంబంధించి కవితకి అడ్వకేట్స్ కొంత గైడెన్స్ ఇస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేశారు. జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఒక టీం కవితను విచారిస్తారు. ముఖ్యంగా ఈ 100 కోట్ల రూపాయల ముడుపులు మనీ లాండరింగ్ ఎలా జరిగింది, 192 కోట్ల రూపాయలు ఎలా మీకు బెనిఫిట్ అయ్యాయి, ఇంతేనా, ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఏమైనా అయిందా, లేదంటే ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు కవిత ఇప్పటికే కవిత లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇది అక్రమ అరెస్టు అని ఇప్పటికే చెప్పడం జరిగింది. అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ కవిత ప్రమేయం ఇందులో లేదు. కేవలం కేజ్రీవాల్ టార్గెట్ గా పెట్టుకొని కవితను పావుగా వాడుకుంటున్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కవిత అడ్వకేట్స్ ఇప్పటికే కవితకి ఏ రకంగా రేపు ఈడీ ప్రశ్నలను ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి పూర్తిగా పరిశీలిస్తున్నారు. మరి గంట సేపు కూడా మాట్లాడుతున్నారు. మరి రేపు విచారణ ప్రారంభమవుతుంది ఉదయాన్నే 5 గంటల దాకా జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు కవిత ఇక్కడ ఈడీ కస్టడీలోనే ఉంటారు. 7 రోజుల తర్వాత మళ్ళీ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కోర్టుకు హాజరుపరచాల్సి ఉంటుంది. ఆ రోజు హాజరుపరిచినప్పుడు మళ్ళీ జడ్జి ఏ రకంగా తీర్పు ఇస్తారో దాని ప్రకారమే ఉంటుంది. మరి సిబిఐ అంటే ఒక 7 రోజులు కానీ కవిత నుంచి సమాధానాలు ఏదైతే ఈడీ ఆశించిందో ఆ సమాధానాలు వస్తే ఇక ఈ ఈడీ కస్టడీ పొడిగించే అవకాశం ఉండదు. లేదంటే ఈడీ కస్టడీని మరొక 7 రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈడీ కస్టడీ 7 రోజులు పొడిగించిన తర్వాత సిబిఐ కూడా కస్టడీ అడిగే అవకాశం ఉంది. మరి ఇదంతా కూడా జరిగితే మాత్రం తర్వాత మరి అంటే 3 ఏళ్ళు 21 రోజుల తర్వాత మళ్ళీ ఈ రిమాండ్ కి విధించే అవకాశం, అప్పుడు బెయిల్కి అప్లై చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఈలోగానే రేపే కవిత తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారని సమాచారం. ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే అటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే కవిత ఎన్ని రోజులు కస్టడీలో ఉంటారో అన్ని రోజులు వాళ్ళు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారా ఏంటి, వాళ్ళ స్కెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్? ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 19వ తారీఖున సుప్రీంకోర్టులో కేసు ఉంది. దీనికి సంబంధించి ఆ కేసు విషయం తేలే వరకు 19 వరకు ఇక్కడే ఉంటారు. 19 తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అడ్వకేట్స్ టీం అయితే మాత్రం ఇక్కడ ఆయనకి రక్షణగా ఉండి అన్ని రకాలుగా గైడ్ చేస్తుంది. అడ్వకేట్స్ టీం ఏం చేయాలి ఏంటి దాని మీద కూడా కొంత గైడ్ చేసినట్లు సమాచారం.
ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే అటు రేపు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ కవిత వేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ కంటెంప్ట్ పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అంటే 19 దాకా విచారణకు అవకాశం ఉన్నప్పుడు కూడా ముందుగానే ఎలా ఎందుకు అరెస్ట్ చేస్తారు, అందులోనూ ఒక వేరే స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కి తీసుకొచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫాలో చేయలేదు అనేది ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. మరి ఫాలో చేయని నేపథ్యంలో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నా ఊరట కలిగిస్తుందేమో నాకు ఆశ కవిత లాయర్లలో ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఇక బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలవడానికి ఢిల్లీ వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఈ రోజు గంట సేపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను పరామర్శించేందుకు ఢిల్లీ కోర్టు వారికి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చూసుకున్నట్లయితే అటు ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత ప్రధాన సూత్రధారి అంటూ కూడా ఇటు ఈడీ చెప్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అటు కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వాళ్ళు ఎన్ని రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారు? ఢిల్లీలో ఎన్ని రోజులు అనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముందైతే రేపు కవిత భర్త అనిల్, అదేవిధంగా కవితకు సంబంధించినటువంటి పిఏలు, పిఆర్ఓలందరినీ కూడా రేపు నోటీస్ ఇచ్చేసి వాళ్ళందరూ రేపు విచారణకు రావాలని చెప్పేసి ఇప్పటికే ఈడీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కౌంటర్ పిటిషన్ వేయడానికి రేపు కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతా ఉన్నారు. క్రాష్ పిటిషన్ వేసి తన భార్యను అక్రమంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని కూడా అక్రమంగా రమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చారనే అంశం పైన సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక మొత్తంగా సుప్రీంకోర్టు అంటే మొత్తం కవిత కేసుకు సంబంధించి ఈడీ వ్యవహారాలు, ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలు, వీరన్ని నేపథ్యంలో కపిల్ సిబల్ లాంటి సీనియర్ అడ్వకేట్ల ద్వారా ఈ కేసును వాదించాలని చెప్పేసి కూడా కేసీఆర్ నిర్ణయించారు. దానికి సంబంధించి ఇప్పటికే వారిని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. కపిల్ సిబల్ రేపు తో పాటు రిత్విక్ కూడా ఈ కేసుని వాదించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం కోసమే కొద్దిసేపటి క్రితమే అంటే ఈ రోజు మధ్యాహ్నం హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో పాటు ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు కాబట్టి దాదాపు అంటే ముఖ్య కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కుటుంబ సభ్యులు కాబట్టి ఇప్పుడు ఆమె గంట ఏదైతే ఈడీ ఇచ్చినటువంటి అనుమతి ఉందో అంటే కోర్టు జడ్జి ఇచ్చినటువంటి అనుమతి ఉందో 1 అవర్ సేపు ఆమెతో మాట్లాడడానికి వీలుంటుందని చెప్పేసి సో ఆ అవకాశం సద్వినియోగం చేసుకొని ఆ ములాఖాతులో మాట్లాడి మిగతా ఫర్దర్ డెవలప్మెంట్స్ పైన చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఏంటి పరిస్థితి అనే అంశాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ మాత్రం ఎక్కువ రోజులు అక్కడ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు కూడా స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. మిగతా వ్యవహారాలను కూడా హరీష్ రావు చూసుకోవడానికి పార్టీ పరంగా ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు పిటిషన్ వేసిన తర్వాత 19వ తారీఖు కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈడీ విచారణకు సంబంధించి కవిత చేసినటువంటి విచారణ 19వ తారీఖు విచారణకు వస్తుంది కాబట్టి ఈ రెండు అంశాలు క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎప్పుడు వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతారు, తర్వాత ఏం చేయాలన్న అంశాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాజు మరపక్క చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్ కేసులోనే కూడా ఏదైతే సిసోడియా కూడా ఆల్రెడీ చాలా నెలలుగా కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కవితకు పట్టబోతుందని అనుకోవచ్చా? ఏంటి, ఏ రకంగా చూడొచ్చు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే? సో సిసోడియా దాదాపు సంవత్సరం కాలం నుంచి అక్కడే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా 8-10 నెలల నుంచి ఆ కేసు విచారణలోనే ఎదుర్కొంటూ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
అయితే ఈ రోజు ఉదయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ దసరా పండుగ కూడా కవిత అక్కడే జైల్లోనే చేసుకుంటుందని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. సో మొత్తం ఈ పరిణామాలను చూస్తా ఉంటే కవిత ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ లో విచారణలు కూడా ఒక రకంగా ఉంటాయి. రెండోది బయటకు ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చి బయటికి కనుక తీసుకొస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది, ఆధారాలను చెరిపేసే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆమెని అంత త్వరగా బయటికి పంపకూడదని చెప్పేసి ఈడీ అధికారులు కూడా పిటిషన్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు 23వ తేదీ వరకు ఆమె విచారణకు కస్టడీలో ఉంది కాబట్టి ఆ తర్వాత కూడా సిబిఐ వాళ్ళు అదేవిధంగా ఐటీ వాళ్ళు కూడా వచ్చి తమ కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. ఇలా ఈ సమయాన్ని పొడిగించుకుంటూ పోవడమే అవుతుందనేటువంటి అంశం అయితే క్లారిటీ వస్తా ఉంది. సో ఇప్పట్లో కవిత ఎన్ని రోజులు ఉంటారనేది మాత్రం ఈ 23 వరకు ఏదైతే కస్టడీకి ఇచ్చారో ఆ కస్టడీ అంత ఈజీ అయితే క్లోజ్ కాదు, అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఎన్ని రోజులు అనేది మాత్రం ఫర్దర్ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి పరిణామాలను బట్టే డిసైడ్ అవుతుంది ఎప్పటికప్పుడు. సునీత, రాజు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా అటు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దీనికి సంబంధించిన స్కెడ్యూల్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ఇది బీఆర్ఎస్ కి గట్టి దెబ్బ అనుకోవచ్చా ఈ పరిణామాలన్నీ? ఇది ఒక్కటే కాదు, కవిత అంశం ఒక్కటే కాదు, కవిత అంశంతో పాటు మిగతా పార్టీలో జరుగుతున్న పరిణామాలను కూడా బీఆర్ఎస్ కు వరుస దెబ్బలు అని మాత్రం చెప్పొచ్చు. కారణం అక్కడ ఏదైతే కవితకు సంబంధించి బీజేపీ నేతలు ఆమెను అరెస్టు కావాలని చెప్పి చాలా రోజులు డిమాండ్ చేస్తూ బయట ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ముఖ్యంగా వేరే నాయకుడు ఎవరైనా స్కామ్ లో ఇరుక్కున్నారు అని అంటే ఒక రకంగా మాట్లాడడానికి అవకాశం ఉండేది. కానీ స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోదరి, కేసీఆర్ కూతురు, మొత్తంగా కుటుంబమే, అంటే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల కుటుంబం ఏదైందో పార్టీ అధ్యక్షుడు స్వయంగా కూతురే కాబట్టి ఈ యొక్క ప్రభావం చాలా భయంకరంగా పడే అవకాశం ఉంది. ఒకవైపు కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియాలని అయినా ఎక్కడ పెద్ద స్పందన వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పార్టీలో ఒక చర్చ అయితే మొదలైంది. ఒక కేసీఆర్ అధికారంలో ఉన్నంతసేపు జనం ఎలా వచ్చారు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కవిత అరెస్ట్ అయినా సరే కనీసం జాగృతి కార్యకర్తలు కూడా ఇంటి ముందు రాలేదు. అంతకంటే 2 రోజుల ముందు ఆమె బర్త్డేకు అర్ధరాత్రి బర్త్డే ఉత్సవాలు చేసుకోవడానికి, సంబరాలు చేసుకోవడానికి వేలాది మంది కార్యకర్తలు ఇంటికి చేరుకున్నారు. కానీ అరెస్ట్ అవుతున్న విషయం తెలిసి కూడా ఇంటి మీద ఐటీ రైడ్ జరుగుతున్న విషయం, ఈడీ రైడ్ జరుగుతున్న తెలిసి కూడా కనీసం 100 మంది కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. చివరికి అరెస్ట్ అయ్యే ఒక గంట ముందు కేటీఆర్, హరీష్ రావు, మిగతా సుమన్, ప్రశాంత్ రెడ్డి ఇలా కొంతమంది వ్యక్తులు రావడం తప్ప అప్పటికి కేవలం ఒక 50-60 మంది మాత్రమే కార్యకర్తలు హడావుడి చేయడం, ఆ మీడియా హడావుడి చూసిన తర్వాత ఈమె పరిస్థితి ఎట్లా ఉండబోతున్నారు. తెల్లారి ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో కూడా దాదాపు ఒక 10-12 కాన్స్టిట్యున్సీలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగే చెప్పుకోదగ్గ. ఇంకెక్కడ కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా కనీసం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రాజు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకొకటి కూడా ప్రధానంగా ఈ లిక్కర్ స్కీమ్ లో ఒక్కొక్కరిగా కూడా మెల్లిమెల్లిగా ప్రధాన సూత్రధారుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈవిడతో సహా ఇంకా ఎవరైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా ఎవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చెప్పలేము. ఎందుకంటే కవిత ఇప్పుడు కవిత పైన ఇప్పటికే లొంగిపోయిన వాళ్ళు, అప్రూవర్ గా మారిన వాళ్ళు ఏ వాంగ్మూలం ఇచ్చారో దాని ఆధారంగా కవితను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కవిత ఏ వాంగ్మూలం ఇస్తుంది, ఎవరెవరి పేర్లు ఇందులో ప్రమేయం ఉంది అనేటువంటి విషయాలు ఈడీకి ఏమైనా చెప్తుందా అనేది చూడాలి. ఈడీకి ఒకవేళ కవిత నాకు సంబంధం లేదు, నన్ను పలానా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేశారు, పలానా వాళ్ళ ప్రోత్సాహంతో తను ఈ పని చేయాల్సి వచ్చిందని చెప్తుందా, లేదంటే వాళ్ళ పేర్లు నిజంగా వాస్తవానికి వాళ్ళ పేర్లు ఏమైనా బయట పెడితే వాళ్ళ పేర్లను కూడా ఖచ్చితంగా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్మెంట్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారణ చేస్తారు, అదుపులోకి తీసుకుంటారు. సునీత, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.